ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. యానిమేషన్ బాగుంటది. దీంట్లో బ్యాక్ సైడ్‌లో ఆ ఎఫెక్ట్ కూడా బాగుంటది. ఎందుకంటే డైరెక్షన్ బ్లర్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేసిన ఇందులో. అంటే అది మోషన్ టైప్‌లో మూవ్ అవుతూ ఉంటది. ఒకసారి చూద్దాం మనం. నచ్చితే లైక్ చేయండి. డెమో చూద్దాం. ఎవరైనా నా ముంగట అటిట్యూడ్ చూపిస్తే మళ్ళా తిరిగి మర్యాద ఇచ్చేంత పద్ధతిగా అయితే పెరగలేదు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! నేను నిన్న ఒక మిస్టేక్ అయితే చేసిన నిన్న ఈవినింగ్ వీడియోలో. ఏందంటే నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ వీడియో క్లిప్ అనేది హైడ్ చేసి ఎడిటింగ్ చేస్తుంటాను. ఎందుకంటే మళ్ళీ ఆ వీడియో క్లిప్ డిస్టర్బెన్స్ కాకూడదని బై మిస్టేక్‌లో నిన్న వీడియోలో హైడ్ చేసిన వీడియోని అలాగే ఎక్స్‌పోర్ట్ చేసి యూట్యూబ్‌లో పెట్టేసిన. కానీ ఐడియా వచ్చింది కానీ వీడియో క్లిప్ రాలేదు. అది నా పెద్ద మైనస్ అయింది. ఏం చేస్తాంలే కానీ ఒకసారి డెమో మీరైతే చూశారు కదా! ఈ వీడియో అయితే మనం ఎండింగ్ వరకు చూసుకోండి. చాలా ఈజీగా, సింపుల్‌గా చెప్పేస్తాను. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఇస్తాను మీకు. కానీ ఈ ప్రాజెక్ట్‌లోనే కొన్ని రిమూవ్ చేసి మీ యొక్క ఫోటో యూజ్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే మీకైతే ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. దానికంటే ముందు మీ దగ్గర అలర్ట్ మోషన్ ఒకవేళ లేకపోతే మీరు అలర్ట్ మోషన్ అయితే ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తా ఎక్కువ ఇది చెప్పకుండా. ఇక్కడ మీరు ఎక్కువ గమనిస్తే ఇక్కడ మీకు ఎలా అంటే నేను కొన్ని క్లిప్‌ని డూప్లికేట్ చేస్తా కొన్నిసార్లు చూపిస్తాను మీకు. ఓకే. ఇక్కడ కనిపిస్తుందా బ్యాక్ సైడ్‌లో అనేది ఆ డ్రెస్ కలర్‌ని బట్టి బ్లర్ అయితే అవుతుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్‌లో అయితే కామన్‌గానే ఉంటది గానీ. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఈ ఏదైతే 3డీ కెమెరా ఉందో దీన్ని హైడ్ చేసేద్దాం. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదది. హైడ్ చేసేద్దాం మనం. ఫస్ట్ ఆ ఫోటోస్ అన్నీ డిలీట్ చేద్దాం. అన్నీ. ఏవైతే ఫోటోస్ ఉన్నాయో నేను పెట్టిన ఫోటోస్ అన్నీ డిలీట్ చేసేయండి. ఓకే. డిలీట్ చేశారు కదా! కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మీ యొక్క నార్మల్ క్లిప్ యాడ్ చేసుకోండి. నార్మల్ క్లిప్ అంటే నేను ఒక క్లిప్ యూజ్ చేస్తా చూడండి దాన్ని. ఓకే. ఓకే. ఈ క్లిప్ అయితే యూజ్ చేస్తా. ఈ క్లిప్ ఉంది కదా! సారీ ఇది ఎందుకులే కానీ ఇది యూజ్ చేస్తా. ఓకే. ఇది కూడా వద్దులే. ఈ క్లిప్ యూజ్ చేస్తా. ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. టోటల్ డౌన్‌లో తీసుకొద్దాం దీన్ని. డూప్లికేట్ చేద్దాం దీన్ని. కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి సేమ్ వీడియో క్లిప్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరైతే పీఎన్జీకి అయితే కన్వర్ట్ చేసుకోండి. మీరు ఏదైనా యాప్ యూజ్ చేసుకోవచ్చు. నేను ముఖ్యంగా ఈ మధ్యలో అయితే ఫోటో రూమ్ యాప్ అయితే యూజ్ చేస్తున్నా కాబట్టి ఆ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తా. ఓకే. యాడ్ చేసిన ఈ క్లిప్ పీఎన్జీని పైన తీసుకొస్తున్నా. ఓకే. స్ట్రెయిట్ ఉన్నా నో ప్రాబ్లం, సగంలో ఉన్నా నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం, చూసుకుందాం ఇలా. ఓకే. ఈ హైట్ తీసేయండి కెమెరాని. ఇప్పుడు చూసుకుందాం. చూడండి ఇలా వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ఈ ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. పీఎన్జీ ఫోటోని చెప్తాను. ఈ కెమెరాని హైడ్ చేసేయండి. డూప్లికేట్ పీఎన్జీ ఉంది కదా దాన్ని కిందికి తీసుకురండి టోటల్. ఓకే. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరైతే డైరెక్షన్ బ్లర్ యాడ్ చేసుకోండి. ఇలాగైతే వస్తుంది షాడో టైప్లో. బ్యాక్ సైడ్లో కనిపిస్తుందా మీకు? ఓకే. హైడ్ చేస్తా చూడండి ఇది. ఓకే. ఇప్పుడు దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నా. మళ్ళీ ఎక్కువ బ్లర్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ హైట్ తీసిన కెమెరాని ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. మొత్తం వీడియో అయితే అయిపోయిన తర్వాత సేవ్ చేసుకోండి.